ఆరాధన టీవీ ప్రేక్షక లోకమా, మీకందరికీ నా శుభాకాంక్షలు. మీరు ప్రభువునందు ఆనందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. దినదినము మీరు దేవుని వాక్యాన్ని చదువుతారు, వింటారు, టీవీలో కార్యక్రమాలు వీక్షిస్తున్నారు. ఇదంతా మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో దోహదపడుతున్నదని నేను నిరీక్షిస్తున్నాను. నా ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున నేను సంగీతాన్ని గురించి కొన్ని మాటలు మీతో పంచుకోగోరుతాను. సంగీతం అనేది చాలా శ్రావ్యమైంది కదా. సంగీతం పాడడం, సంగీతానికి చిట్ట కొన్ని జంతువులు కూడా స్పందిస్తాయి, పాములు స్పందిస్తాయి, శిశువులు, తల్లులు చక్కని సంగీతం పాడుతూ జోలపాట ఆ పిల్లలను జో కొట్టడానికి పాడినప్పుడు పిల్లలు అలాగే వింటూ వింటూ నిద్రపోతారు. ఇదంతా ఆలోచిస్తుంటే సంగీతానికి దేవుడు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చినట్లే కనపడుతుంది. కానీ ఒక మాట చెప్తాను, పాటలు ఉన్నాయి కదా, సంగీతం సమకూర్చి పాడుతుంటారు. కానీ ఆ సంగీతం లేకుండా పాటల మాటలే ఊరికే నేను చదువుతాను అనుకో, వాటికి ఆ ఎఫెక్ట్ రాదు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అందనుకోండి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అంటాననుకో, దాని ఎఫెక్ట్ రావటంలా. వాయిద్యాలన్నీ పెట్టి దేవుని స్తుతించుడి అని అంటానుకో, ఓహో ఎంత శ్రావ్యం అనుకుంటూ పరవశించిపోయి వింటారు. కనుక సంగీతం లేకుండా ఉట్టి పాటలు పాడితే నవ్వుతారు, సంతోషంగా కాదు, ఎగతాళికి. కనుక నేను అంటాను, మన జీవితం ఉంది చూడండి, మన జీవితం, మనము మాటలు చెప్తాం, ఆ మాటలకు సరిపడే ప్రవర్తన, ఆ మాటలకు సంగీతాన్ని సమకూర్చినట్లు అర్థం. అది మెలడీ అన్నమాట. లేదా ఉట్టి మాటలే పొడి మాటలు. పొడి మాటల బోధకులు ఉన్నారు కొంతమంది, చూపమంటారా? నేనెందుకు చూపడం, మీరే చూడండి. ఉట్టి పొడి మాటలు. కానీ వారి ప్రవర్తన దానికి గనక జోడిస్తే మధురమైన సంగీతం అవుతుంది. సరే, ఇప్పుడు 49వ కీర్తన నేను మీకు చదివి వినిపిస్తా. 49వ కీర్తన మొదటి 4 వచనాలు. సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా, మీరందరూ ఏకముగా కూడి చెవి ఒగ్గండి. నా నోరు విజ్ఞాన విషయాలను పలుకుతుంది, నా హృదయ ధ్యానం పూర్ణ వివేకమును గూర్చినదై ఉంటుంది. అవునా? గూఢార్థము గలదానికి నేను చెవి ఒగ్గుతాను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరుస్తాను, మర్మాలను బయలుపరుస్తాను. సరే, ఇప్పుడు ఇదంతా మీరు వింటున్నప్పుడు ఏమంటాడా గేయకారుడు? ఏమీ లేదు, నా మాట మీరు వినేటట్లు నేను మాట్లాడతా, నా మాటలు వాటికి సంగీతం కూడా సమకూర్చా అంటున్నాడు. కనుక దేవునికి మనము హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పించాలి. పూర్ణ వివేకము, గూఢార్థం, ఇదంతా ఈ గేయకారుడు చెప్తున్నాడంటే మన జీవితంలో సంగీతానికి చాలా ప్రాముఖ్యం ఉంది. అసలు నాకు సౌలు జ్ఞాపకం వస్తాడు. సౌలు, అతన్ని దయ్యాలు పట్టేవి. ఆ దయ్యాలు పట్టినప్పుడు దావీదు యువకుడు, అతడు వచ్చి సితారా వాయించేవాడు. ఆ సితారా వాయిస్తుంటే దయ్యాలు పారిపోయేవి. కానీ ఈ రోజుల్లో కొంతమంది పెద్ద శబ్దం వచ్చేటట్టు తెగ వాయిస్తారు,
దయ్యాలు పోవడం కాదు, కొత్త దయ్యాలు వస్తున్నాయి. అది చూడండి, చెవులు గింగురుమనేటట్లు శబ్దమే కానీ అందులో స్వరము, ఆ సాహిత్యము ఒక్క మాట వినపడదు. అవునా? ఒక్క మాట వినపడకుండా ఆ మాటలను మింగేసేటట్టు సంగీతం పెడతారు, పెద్ద శబ్దం. నెబుకద్నెజరు విగ్రహం ఎదుట అలాగే పెద్ద గంభీర నాదాలు, చెవిలో గోబలు పగిలిపోయేటట్టు. సంగీతం మాధుర్యం అలా ఉండదు. కనుక మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే బ్యాక్గ్రౌండ్లో ఉండాలి సంగీతం. దేవుని బిడ్డలారా, మీరు పాటలు పాడేటప్పుడు మీ పాటలలో ఉన్న సాహిత్యము తేటగా వినపడేటట్లు సంగీత వాయిద్యాలను వాడండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు వాయిద్యాలే వద్దు అని. ఇది ఎలా ఉందంటే, బిడ్డ పుట్టింది, బిడ్డను కడగమంటే నర్సు ఆ కడిగిన నీళ్లతో పాటు బిడ్డను కూడా కాలువలో పడేసినట్టు మొత్తం తీసి పారేస్తామంటారు. వద్దొద్దొద్దు, జలుబు చేస్తున్నది, ఈ ముక్కు పాడుగాను అని ఒకడు ముక్కు కోసేసుకున్నట్ట. అలా ఎందుకు, మరీ అతిగా పోవాల్సిన అవసరం లేదు. కానీ చక్కగా శ్రావ్యంగా మధురంగా సంగీతాలు మనం వాడవచ్చు, దేవుడు ఆశీర్వదిస్తాడు. 92వ కీర్తన 1 నుండి 4వ వచనం వరకు యెహోవాను స్తుతించడం మంచిది. స్తుతి అనే మాట జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో కండ్లకు కట్టినట్లు చెప్పగలగాలి, అది స్తుతి. అంతేగాని ఒకే మాట తిరిగి 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 చెప్పడం కాదు. స్తుతించమంటే స్తుతి 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 అంటే ఒకచోట స్తుతి స్తుతి అని 4 సార్లు రాశారు. ఆ పెయింటరు అతడు విశ్వాసి కాదేమో, పెద్ద పొరపాటు చేశాడు. స్తుతి అనే దానిలో ఆ సు కింద ఉన్న తావొత్తు తీ కిందికి వచ్చింది, అది సుత్తి సుత్తి అయింది. దేవుడికి సుత్తి పాటలు ఇష్టం లేదు. పాడితే స్తుతి పాటలు పాడండి, సుత్తి పాటలు అవుట్. మళ్ళా చెప్తున్నాను, వినేవారికి సువార్త వినపడాలి. వీఆర్ ప్రీచింగ్ ఇన్ సాంగ్, పాటలో కూడా మనము బోధిస్తాం. అలాంటి గాయకులు కావాలి. ఊరిక రాగాలొచ్చు కదా అని గాయకుడు కాడు. దేవునికి ప్రతిష్ఠించబడిన జీవితాలలోనే సంగీతం సార్థకమవుతుంది. అంతేగాని సినీతారులను కిరాయికి పాడి వాళ్ళని తీసుకొని వచ్చి దేవుని కొరకై నేను జీవిస్తా, ఆత్మాహుతి అయిపోతా అంటారు. 5,000 రూపాయలు ఇస్తే వచ్చి పాడతాడు, పాడి దేవుడి కొరకట ఆహుతి అయిపోతాడట. ఏం మాటలు ఇవన్నీ, అదంతా కుదరదు. గాయకులారా, మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోనండి. యెహోవా సేవోపకరణములను మోసేవారిలాగా మిమ్మల్ని మీరు దేవునికి ఇప్పుడే ప్రతిష్ఠించుకోనండి, అప్పుడు పాడండి. మీరు మీ స్వరంతో పాడినప్పుడు మీరు స్వరవశిస్తారు, పరవశిస్తారు కూడా. అలాంటి కృప దేవుడు దయచేస్తాడు. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వసనీయతను, తెలుగు తర్జుమాలో విశ్వాస్యత అనుంది. విశ్వసనీయత అని పెన్సిల్తో పక్కనే రాసుకోండి, అది చక్కగా ఉంది. విశ్వసనీయత, ప్రతి రాత్రి నీ విశ్వసనీయతను 10 తంతుల స్వరమండలముతో, గంభీర ధ్వని గల సితారాతో ప్రచురించడం మంచిది, ఇంకా మంచిది. గుడ్, బెటర్, బెస్ట్, ఎక్సలెంట్, వండర్ఫుల్. నేను చెప్తున్నా, గాన ఉద్యమం ఈ రోజున మనకు కావాలి. పాటలు విపరీతంగా వచ్చేస్తున్నాయి, క్యాసెట్లు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి.
జాగ్రత్త, ఆధ్యాత్మిక సంగీతానికి అద్భుతమైన శక్తి ఉంది. స్వస్థపరిచే శక్తి ఉంది సంగీతంలో. అలాగా దేవుని బిడ్డలు వాడుకున్నారు. దావీదు మహారాజు వాయిస్తుంటే, అయ్య బాబు, ఆ పాటల్లో ఉన్న ఆధ్యాత్మిక శక్తి, దయ్యాలు కూడా భయపడి పారిపోయాయి. అలాంటి సంగీతం. కనుక గంభీర ధ్వని గల సితారా, ఎన్నెన్ని వాయిద్యాలున్నాయో అన్నిటినీ తీసుకురండి, వాటిని ప్రభువుకు ప్రతిష్ఠించండి. గాయకులారా వాటిని మీరు వాడండి. మీ గాత్రం దేవునికి ప్రతిష్ఠించండి. ప్రభువు మీ గాత్రాన్ని ముట్టాలి. అది గొప్ప ఆధ్యాత్మికమైన సందడి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయాలి. యెహోవా, ఓ ప్రభువా, నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుస్తున్నావు గనుక పాడతాను. నా హృదయపు అట్టడుగు నుండి పాడతాను నీ స్తుతిగానాలు, గాన ప్రతిగానాలు. అందుకనే మన పూర్వీకులు చెప్తుండేవాళ్ళు, ఏ ప్రీచింగ్ పుల్పిట్ అండ్ ఏ సింగింగ్ చర్చ్. అంటే అర్థం ఏమిటంటే, ప్రసంగ వేదిక, బోధించే ప్రసంగ వేదిక, సంఘము పాడే సంఘం. అలా ఉంటే దేవునికి ఎంతో మహిమ. నేనేం పెద్ద గాయకుడిని కాకపోయినా ఎన్నో పాటలు రాశాను. ఆ పాటలు నా హృదయంలో సంగీతాన్ని ప్రకల్పన చేస్తాయి, మెలడీ. అందుకని రాస్తాను. వాళ్ళు అంటారు, ఏ బాణీని బట్టి రాశారు. నాకు అదంతా తెలియదు. దేవుడు నా హృదయంలో ఆ మెలడీని సృజించాడు, ప్రకల్పన చేశాడు. నేనంటాను, పరలోకానికి వెళ్ళినప్పుడు పాడతానేమో, కానీ ఇక్కడైతే నాకు పాడడానికి దేవుడు వరం ఇవ్వలేదు, కానీ రాయడానికి వరం ఇచ్చాడు. ఎవరికి ఏ వరం ఇస్తే ఆ వరాన్ని ప్రభువు కొరకు వాడాలి. కానీ వరం నీకు దేవుడు ఇవ్వకపోయినా నేను అది కూడా చేస్తా, ఎందుకు చేయలేను అంటే నీ వరం కాస్త క్షవరం అవుతుంది. జాగ్రత్త. వరములో శక్తి ఉంది. ఫలము క్యారెక్టర్, సౌజన్యం, సౌశీల్యం, సాఫల్యం. ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ఇంకొక అద్భుతమైన తలంపు మన దృష్టిలోకి వస్తుంది. గమనించారా? కీర్తన 14:9 యెహోవాను స్తుతించండి, దేవుణ్ణి స్తుతిద్దాం, ఆయనకు కొత్త కీర్తన పాడండి. మన వాళ్ళు ఎందుకనో కొత్త కీర్తనలు ఎక్కువ తేవటం లేదు. ఒకే కీర్తన పాడి పాడి కొత్త కీర్తన అంటున్నారు. ఆ మధ్య ఒక పాట వచ్చింది, నా నోట కొత్త పాట అని. ఒక ఆయన అదే పాట 5 సంవత్సరాలు పాడుతున్నాడు, ఇంకా కొత్త పాటనే అంటున్నాడు. యువతీ యువకులారా, కొత్త పాటలు తీసుకురండి, కొత్త పాటలు ట్యూన్ పెట్టండి, కొత్త పాటలు రికార్డ్ చేయండి, దేవుణ్ణి మహిమపరచండి. భక్తులు కూడుకునే సమాజంలో స్తోత్ర గీతాలు పాడండి. స్తుతి గీతాలకు మంచి ప్రాముఖ్యం ఉంది దేవుని రాజ్యంలో. దేవునికి స్తుతి 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 అని పరలోకమంతా ప్రతిధ్వనిస్తోంది, మారుమోగుతోంది. ఇశ్రాయేలీయులు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషిస్తారు. సీయోను జనులు తమ రాజును బట్టి ఆనందిస్తారు. నాట్యంతో వారు ఆయన నామమును స్తుతిస్తారు. వాయిద్యాలకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. తంబురతో, సితారాతో ఆయన్ను గూర్చి గానం చేస్తారు అని ఇక్కడ ఒక మాట అంటున్నాడు గేయకారుడు. ఆయన తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ప్రభువు తన బిడ్డలను ఎంతో ప్రేమిస్తాడు. ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానం, ఆనందం. ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడు. భక్తులు ఘనత నుండి ప్రహర్షిస్తారు. 51వ కీర్తనలో దావీదు మహారాజు
నా ఎముకలు ప్రహర్షిస్తున్నాయి అన్నాడు. అంటే అనువాదం అది. అసలు మాతృకలో ఏమనుందంటే నా ఎముకలు డ్యాన్స్ చేస్తున్నాయని అర్థం. అసలు మీరు ఆకాశం వైపు చూడండి, నక్షత్రాలు నాట్యం ఆడుతున్నాయి. యోబు గ్రంథంలో ఉంది. సృష్టిలో కూడా ఒక లయబద్ధమైన కదలిక కనపడుతోంది. దేవుడు సంగీతానికి దేవుడు. ఆయన కదలికలో మాధుర్యం ఉంది, చక్కని సంగీతం ఉంది. ప్రభు యొక్క నోటి మాటలు ఎంతో ఎంతో ఆపాత మధురమైనవి. ఈ విషయాలు మనం గ్రహించాలి. అన్యజనులకు ప్రతిదండన చేయడానికి, ప్రజలను శిక్షించడానికి దేవుడు వస్తున్నాడు. అన్యజనులు ఎవరు? యేసు ప్రభువును ఎరగని వారు. వారి పాటలు ఎలా ఉంటాయి? అందులో ఎక్కువగా సెక్స్ అప్పీల్, దానికి ప్రేమ అని పేరు పెట్టి పూర్తిగా నింపేశారు పాటలతో, ప్రేమ పాటలతో. కానీ మన ప్రేమ ఉదాత్తమైనది. దేవుని ప్రేమ, శిలువ ప్రేమ, కలువరి ప్రేమ. అసలు ప్రేమ అనే మాటకు గుణింతం నేర్చుకోవాలంటే యేసు ప్రభు శిలువ దగ్గరికి రావాలి. ఆయన మన కోసమై ప్రాణం పెట్టాడు అని చెప్పి మరి భక్తులందరూ ఏకీభవించి దేవుణ్ణి స్తుతించాలి. ఇంకొక విషయం చెప్పనా? హార్మనీ అని ఉంది. సంఘ జీవితంలో దేవుని బిడ్డలందరి తలంపులు ఒకే ఒక శృతి, ఒకే లయ అలాగా వినపడతాయి దేవునికి. మన జీవితాలను దేవుడు అలాగా అద్భుతంగా చక్కని ఆధ్యాత్మిక సంగీత తుల్యంగా చేస్తున్నాడు. ఒక ఆయన ఉండేవాడు, మా బంధువులు ఒక ఆయన మాట్లాడుతుంటే సంగీతం పాడుతున్నట్టే ఉండేది. మృదువైన స్వరం, గాత్రం, వాయిద్యాలు ఇవన్నీ దేవునికి ప్రతిష్ఠించబడాలి. పాత నిబంధనలో యెహోవా ఆలయంలో ప్రతి వస్తువు మీద దేవునికి ప్రతిష్ఠితము అని రాయబడి ఉంటుంది. అయితే ఒక మాట మీకు చెప్పాలి. మన వాళ్ళు వాయిస్తుంటారు వాయిద్యాలు, కీబోర్డు వాయిస్తారు, అవి ఇవి. వాటికి ప్రాణం లేదు. అందుచేత వాయించే అతను తన ఇష్టం వచ్చిన నొటేషనే దాని మీద వాయిస్తాడు. అలాగే మనము దేవుని చేతిలో కీబోర్డ్. ఆయన తన చిత్తమునే మనలో నెరవేర్చుకోవడానికి దాన్ని ఆపరేట్ చేస్తాడు. మనకు ప్రాణం ఉన్నది, కానీ ఈ నిర్జీవమైన గిటారుకు కాదు, ఈ వాయిద్యానికి కాదు. అది ఊరిక ప్రతిష్ఠిస్తాము దేవుని సేవ కొరకు. నీవు వాడినట్టు అది వాడబడుతుంది, కానీ మనం అలా కాదు. మనకు ప్రాణం ఉన్నది, జీవం ఉన్నది. శరీరము, ఆత్మ, జీవం వీటన్నిటితో మనము దేవునికి లోబడినప్పుడు అది నిజమైన ఆధ్యాత్మిక సంగీతాన్ని ఉత్పత్తి చేస్తుందని సవినయంగా మనవి చేస్తున్నాను. తంతి వాద్యములతో, పిల్లన గ్రోవితో స్తుతించండి, తాళములతో ఆయన్ను స్తుతించండి, గంభీర ధ్వని గల తాళములతో ప్రభువును స్తుతించండి అని సకల ప్రాణులు యెహోవాను స్తుతించండి. సకల ప్రాణులు, లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా దేవుని బిడ్డల సంగీతానికి ప్రభావితం కావాలి. అవన్నీ కూడా మనతో ఏకీభవించి పాడాలి. అలాగా దేవుని సంగీతంతో, పాటలతో, ఉజ్జీవకరమైన అద్భుతమైన ఆలోచనలను ప్రజలకు నేర్పే సాహిత్యంతో మనము పాటలు రాద్దాం, పాడదాం, వినిపిద్దాం. గాన ఉజ్జీవానికి మనము దోహదపడదామని దేవుడు మనకు ఈ సమయంలో హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎంత చక్కని వచనం అది. సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో. అదేమిటో పద్యాలు మనం వాడుకలోకి తేవటం లేదు.
చౌదరి పురుషోత్తం మొదలైన మహాకవులు చక్కని పద్యాలు రాశారు. నేను కూడా ఎన్నో పద్యాలు రాశాను. పద్యాలకు కూడా సంఘం ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరికి ఒకడు బోధిస్తూ, చూచారా, సంగీతం ద్వారా బోధించమంటున్నాడు. పాటల ద్వారా నేను ఇదే ప్రయోగించబోతున్నాను. భక్తిగల గాయకులను ఒక 50 మందిని తీసుకుని వచ్చి సంగీతంతోనే ఒకరితో ఒకరు మాట్లాడండి అని ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయిద్దాం అనుకుంటున్నాను. వారికి ఏది అవసరమో దాన్ని పాటల ద్వారానే చెప్పాలి. నాకు ఒక దర్శనం కలుగుతోంది. పరలోకానికి వెళ్తే మన ప్రతి కదలిక కూడా చాలా మ్యూజికల్. పరలోకం అంతా మ్యూజిక్ వరల్డ్. అది పరలోకం, పరమలోకం, దేవుని లోకం, మరో ప్రపంచం పిలుస్తోంది. రండి, పైకి 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 వెళ్ళిపోదాము, ప్రభువు దగ్గర సదాకాలం ఉందాము. అక్కడ అనేక మంది వైదికులు పాటలు పాడతారంటే నేను కూడా ఆ క్వైర్ పార్టీలో ఉంటా అని నాకు ఆశ ఉంది. నీకుందా? పాటలు ఎంత శ్రావ్యమైనవి. వాటిని అనవసరంగా చీప్ కమర్షియల్ స్టఫ్ కింద మార్చకండి. లోకములో వాళ్ళు పాడే పాటలు వేరు, మన పాటలు వేరు. విమోచన గీతాలు పాడాలి. బిల్లీ గ్రాహం గారు ఒక పుస్తకంలో రాశారు, నాకు బాగా జ్ఞాపకం. మనమంతా పరలోకానికి వెళ్ళినప్పుడు విమోచన గీతాలు గొంతెత్తి పాడుతూ ఉంటాం. దేవదూతలు కూడా మనతో కలిసి పాడుతూ ఉంటారు. కానీ కటిక్కిన దేవదూతలు తమ పాట ఆపేస్తారట. అప్పుడు మనమే పాడుతున్నట్టు వినపడితే వాళ్ళు అలాగే తన్మయులై వింటారట. ఓహో, రక్షించబడిన బిడ్డలు కాబట్టి వీళ్ళ పాటలలో గంభీరమైన, లయబద్ధమైన, శ్రావ్యమైన నాదాలు ఉన్నాయి అని వాళ్ళు చాలా దేవుణ్ణి స్తుతిస్తారని ఆయన ఒక ఆలోచన చెప్పారు. నాకు అదే ఆలోచన కలుగుతోంది. పరలోకానికి ఎప్పుడు వెళ్దామా? అక్కడ వాళ్ళు వాయించే వాయిద్యాలు ఎలా ఉంటాయో, నేను కూడా కొయర్పాట్లో ఉంటే ఎంత బాగుంటుంది కదా. కనుక కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేస్తూ పరలోకానికి వెళ్ళినప్పుడు నిజంగా పాడదాం, కానీ ఇప్పుడైతే హృదయాలలో పాడదాం. మనకు ఆ తలాంతులు లేవని నిరుత్సాహపడొద్దు, మన హృదయాల్లోనే పాడదాం. పాటలను కంఠతా చేద్దాం. కొన్ని మంచి పాటలు ఉన్నాయి పూర్వీకులు రాసినవి. కొత్త పాటలు వచ్చాయంటే గాయకులారా కాగితం ముందు పెట్టుకొని అందులోకి చూచి పాడొద్దు. ఇంటి దగ్గర బాగా ప్రాక్టీస్ చేయండి, ప్రజల ముఖంలోకి చూచి పాడండి. కానీ ఆ కాగితం దగ్గర దాక్కొని ఏం గాయకులారా మీరు? మీ హృదయంలో నుండి ఆనంద పరవశం చెందించే ఆ శ్రావ్యమైన గానము మీ నోట వెలువడినప్పుడు ప్రజల హృదయాలలోకి వెళ్ళిపోతోంది. కాగితంలోకి చూడొద్దు. స్క్రిప్ట్ ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసుకొని రండి. నేను ఈ మాటలు చెప్తున్నానంటే విమర్శ కోసం కాదు, నేను ప్రేమిస్తున్నాను. గానాన్ని ప్రేమించేవాడిని. మా వంశంలో గానాలు చేసేవారు, కాలక్షేపాలు చేసేవారు, జయదేవ గీతికలు పాడేవారు చాలామంది ఉండేవాళ్ళు. చిన్నప్పటి నుంచి నేను వింటుండేవాడిని. ఒకవేళ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే వినేవాడినేమో. అందుకనే సంగీతం అంటే నాకు అంత ప్రేమ. నేను ఆ లైన్లో లేను, పాటలు రాస్తాను, కానీ సంగీతం పాడడానికి సహోదరులు ఉన్నారు, వాళ్ళు పాడతారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మన హృదయములలో దేవుని గూర్చి గానము చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో, ఇది చాలా ముఖ్యం, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసించాలి. సమృద్ధిగా అంటే ప్యాక్డ్ అన్నమాట. దేవుని వాక్యంతో మీరు ప్యాక్ అయి ఉన్నారు. ఎవడన్నా వచ్చి బ్లేడ్తో అలా కోసాడు అనుకో, మీలో నుంచి జల 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 దేవుని వాక్యం ప్రవహించాలి. అలా నిండిపోవాలి వాక్యం. వాక్యపు తలంపులతో పాడండి.
వాక్య సత్యాలను పాటల ద్వారా ప్రకటించండి. సంగీత విప్లవం, సంగీత ఉజ్జీవం వర్ధిల్లునుగాక. మళ్ళా అదే చెప్తున్నాను, ఏ సింగింగ్ చర్చ్ అండ్ ఏ టీచింగ్ ప్రీచింగ్ పుల్పిట్ దేవుడు సంఘమునకు దయచేయునుగాక. నేను ఇంకొక విషయం చెప్తాను పాటల గురించి. మనము అప్పుడప్పుడు కూని రాగాలు తీస్తుంటాం. నాకు అలవాటు, స్నానం చేసేటప్పుడు ఎక్కడెక్కడో పాటలు జ్ఞాపకం వస్తాయి, కూని రాగాలు వస్తుంటాయి. కూని రాగాలు మంచిదే, కానీ తప్పుడు రాగాలు పాడితే కూని రాగాలు అయిపోతాయి. అది వద్దు. పాటలు చక్కగా పాడాలి, కమ్మగా పాడాలి, మనం హమ్ చేసుకుంటూ ఉండాలి. గృహిణులారా, మీరు వంట చేసుకునేటప్పుడు మంచి పాటలను అలా హమ్ చేస్తూ ఉండండి. అది మన పిల్లల ఆరోగ్యానికి మంచిది. మళ్ళా నేను జోల పాటలు కూడా, సువార్త పాటలు రాయాలని అనుకుంటున్నాను. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకుందాం. మన సంఘాలలో గాన ఉజ్జీవం కొరకు ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీకు వందనములు, స్తోత్రములు స్వామి. ఈ రోజున నీవు మాతో చెప్పిన మాటలు మా హృదయములలో గానం చేస్తున్నామయ్యా. నీ కృపాశీర్వాదాలు మాకు దయచేసి, ముఖ్యముగా మా సంఘములలో గాన పరిచర్యలో మహత్తరమైన ఉజ్జీవము కలిగించమని, యువతీ యువకులు గాన పరిచర్యలో నీకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా రూపొందినట్లు వారిని ఆశీర్వదించి వారిని నీ చిత్త ప్రకారం మలచుమని, దీవించుమని, కనికరించుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.